యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. ఈ ఫ్యాన్ ఆన్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. దేవుడి మాట దీవించిన గాక. ఈ ఒక్క మాట చాలు, మనం ఈ నెలంతా ధ్యానం చేయొచ్చు. ఉదయమున అనే ఒక అంశము, యెహోషువ, తర్వాత యాజకులు, ఆ తర్వాత మందసం. ఎంత మంచి అంశాలు కదా. అయితే ఈరోజు ఉదయమున అనే మాట గురించి మనం కొన్ని విషయాలు చూస్తాం. యెహోషువ విజయవంతమైన నాయకుడిగా ఉన్నాడు. నేటి యవనస్తులందరికీ ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఈ మధ్య మన సహోదరుడు విజయరత్నం అసిస్టెంట్ కమాండర్గా సెలెక్ట్ అయ్యి మన ట్రైనింగ్కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు రోజు ప్రార్థన చేయించుకొని వెళ్దామని ఫోన్ చేశారు, రమ్మని. బైబిల్లో ఎంతమంది కమాండర్స్ ఉన్నారని అడిగారు. బైబిల్లో ఎంతమంది కమాండర్స్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరిలోకి వచ్చింది ఒకటే పేరు, ఏంటంటే యెహోషువ. ఒక గొప్ప నాయకుడు. యెహోషువ జీవితాన్ని నువ్వు ఎప్పటికప్పుడు బేరే చేసుకో, నెమరు వేసుకో. యెహోషువ జీవితం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది ట్యాలీ చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆఖరి వచనంలో ఉన్న మాట నీ జీవితంలో జరుగుతుంది. ఏంటది? యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు కనుక అతని కీర్తి దేశమందంతటా. మంచి మాట. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు మనం సెల్ఫ్ చెప్పుకోవక్కర్లేదు. మన కీర్తి ఆటోమేటిక్ దేశమాల్లో ఏమవుతుందంట తెలిసిపోతుంది. అయితే ఉదయమున అనే మాట గురించి కొన్ని చాలా ఈ మాట చూద్దాము. ఉదయాన్న ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అని ఆశపడితే ఉదయాన్న అనే పదము మన గమనంలోకి తీసుకొద్దాం. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడుగా, ఒక నిజమైన క్రైస్తవురాలుగా, నిజమైన దేవుని బిడ్డలముగా ఉదయాన్నే మనం 5 పనులు చేయాలి. ఉదయాన్ని ఎన్ని పనులు చేయాలమ్మా? చెప్పండి, ఎన్ని పనులు చేయాలా? రేపు శాంతం ఉదయాన్ని ఎన్ని పనులు చేయాలా? నువ్వు రాయట్లేదా? ప్రతి ఉదయం ఈ 5 పనులు ఎవరైతే చేస్తారో వారి ఆశీర్వాదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. ఆమె నీవు అడిగి ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవులతో దేవుడు ఉంచుతాడు. నాకు వాలంటీర్ వస్తే బాగుంది, నాకు వాలంటీర్ వస్తే బాగుంది, నాకు వాలంటీర్ మొహం వాలంటీర్ ఏంటి, అంతకంటే ఉన్నతమైన దేవుడు ఇస్తాడు. సచివాలయంలో వస్తే బాగుండు. సచివాలయంలో జాబ్ వస్తే నీవు ఒక గ్రామానికి మాత్రమే ఉపయోగపడతావు. వాలంటీర్ జాబ్ వస్తే 50 ఇళ్ళ వారికి మాత్రమే ఉపయోగపడతావు. దేవుడు ఎటువంటి తలంపు కలిగి ఉన్నాడు? దేశమంతటికి ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయాలనేది దేవుడి ఉద్దేశం. అయితే నువ్వేమనుకుంటున్నావు? 50 ఇళ్ళకే పరిమితం అయిపోయింది ఆలోచన. అందుకే మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నది. కాబట్టి ప్రతి ఉదయాన్న మనం చేయవలసిన 5 పనులు, ఈ 5 పనులు కనుక మనం చేయగలిగితే మనకు కూడా యెహోషువ లాంటి ఆశీర్వాదాన్ని, బైబిల్ గ్రంథంలో భక్తులు పొందుకునే వారి ఆశీర్వాదాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదయాన్నే మనం చేయవలసినవి 5 పనులు ఉన్నాయి. మొదటిగా చూడండి, ఉదయాన్నే మనం ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో ఉదయాన్నే మనం చేయవలసినవి 5 పనుల్లో మొదటి పని యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము బైబిల్ చూడాల
బలి అర్పించాడు. యోబు ఏమర్పించాడండి? దహన బలి అర్పించాడు. ఏమర్పించాడమ్మా? సచితం గారు ఏమర్పించాడు? ఎవరు అర్పించారు? యోబు. ఎవరు అర్పించారు? నిర్గమాకాండం 32 అధ్యాయంలోకి రండి. నిర్గమాకాండము 32 కాదు, సారీ, లేవి కాండము ఒకసారి అండి. లేవి కాండము 6వ అధ్యాయం. లేవి కాండము 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. ప్రతి ఉదయమున యాజకుడు ద్రహింపవలెను. ప్రతి ఉదయాన్న యాజకుడు దహన బలిని అర్పించాలి. ఇంకా చూడండి దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 28వ అధ్యాయం 23వ వచనం. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన, అంటే ఉదయాన్న వారు ప్రతిరోజు ఏమర్పిస్తున్నారమ్మా? నిత్యమైన దహన బలి. చూడండి యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయం. కుసుమ కూర్చో. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలి అర్పింపులను అనుదినము ఉదయమున దానిని, అమ్మా అనుదినము ఉదయాన్ని దాన్ని ఇచ్చేలా ప్రతిరోజు ఉదయం మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయడము. ఈ బలి అర్పించుట అనేది ఇప్పుడు మనము దేనికి సూచనగా ఉందండి? అందరూ చెప్పాలి, దేనికి సూచనగా ఉంది? దేవుణ్ణి ఏం చేయాలి? మనము ప్రతిరోజు ఉదయాన్నే లేచి, రాయిగడ ఎలాగున్నాడు, అడి మొహం ఎలాగుంది, సహజంగా మనం చూస్తాం. నవ్వొద్దు, బైబిల్ ఉంది. బైబిల్ లేదా? బైబిల్ ఉందా లేదా? ఏడు గౌరవ బైబిల్ ఏముంది? ఉదయాన్నే నేను లేచవచ్చుగా నా కుమారుడు ఇవి కాదని అనలేదు ఆమె. చదవండి అక్కడ ఎక్కడుందా మాట? రాజు గ్రంథము, సొలొమోను తీర్పిస్తాడు కదా, 2వ రాజు 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఎన్ని అధ్యాయము? అధ్యాయము. మొదటి రాజులు 3వ అధ్యాయము 21వ వచనం. ఉదయాన్నే లేచి మన పిల్లలు, చిన్నపిల్లలు ఉన్న లేచి చేస్తారు. ఎవరు చూస్తారు? మరి నేనేదో తప్పు చేసినట్లు నాకు అది చూస్తాను. ఉదయం లేచి ఎవరిని చూస్తాము? ఉదయం లెక్కలు ఎవరిని చూసిందని? ఉదయాన్నే మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడము. దేవుణ్ణి ఏం చేయాలా? ఒక విజయవంతమైన దినముగా నీవు ముగించుకోవాలంటే, ఒక ఆశీర్వాదకరమైన దినముగా నీకు ఉండాలంటే ఉదయాన్న లేవగాల దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు అలా చేశారు. ఉదయాన్ని ఏం చేయాలమ్మా? అందరూ చెప్పండి, ఉదయాన్ని ఏం చేయాలా? మరి ఇప్పుడు ఉదయాన్నే ఏం చేస్తాము? ఫోన్ ఆన్ చేస్తాము. ఉదయం లేచినాక ఏం చేస్తాము? ఫోన్ ఆన్ చేస్తాం. కాబట్టి ఫోన్ లేనంత కాలం చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది. ఫోన్ వచ్చేసరికి ఆ మంచి వాళ్ళు స్వభావం ఎక్కడ తెలిసిపోతుంది? మాంసం దగ్గర తెలిసిపోతుంది. అంటే మంచి వాళ్ళు కాదు అనేది ఎవరిమో తిండిపోతులు కాదు. ఇందాక ఇచ్చారు ప్రశ్నలకి, ఎవరికి ఇచ్చారా? మీకా మీకా చదువు అయ్యాక
చదువు అయిపోయిన తర్వాత దేని కొరకు చూస్తారు? ఉద్యోగం కొరక, తిండి కొరక? ఇచ్చారు ప్రశ్న. నాలాంటి మ్యాథ్స్లో ఉన్నాడు ఆయన పేపర్ తయారు చేసిన. కాబట్టి ఉదయాన్నే మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ఆరాధించు. నువ్వు ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఆరాధించి చూడు, స్తుతించు, గణపరచు, మహిమపరచు, కీర్తించు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు, వదులుబడిన గొర్రె పిల్ల. దేవుణ్ణి ఆరాధించు. దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు బట్టి, నీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు బట్టి, నీ కుటుంబ వాగ్దానాలు బట్టి, సంఘ వాగ్దానాలు బట్టి దేవుణ్ణి ఆరాధించే కాసేపు. ఉదయాన్నే లేచిన వెంటనే మనం చేయవలసిన పని, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఆరాధన చేయండి అమ్మ ఆదివారం అంటే మన వాళ్ళు కూడా చాలా మంది యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం అంటారు. యేసు నామంలో ఏం చేయాలి? మనము సమర్పించాలి. ఏం చేయాలండి? ఆరాధన అనేది అర్పించేది, ప్రార్థన అనేది వేడుకునేది. కాబట్టి ఆరాధనకి ప్రార్థనకి ఇప్పటికీ మన వాళ్ళకి చాలా మందికి తేడా తెలియదు. ప్రార్థన చేస్తారు, నాయన వరసమాపు. ఆరాధనలో వరసమాపు అనకూడదు. ప్రభువా మాకు రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు. నీవు మా కొరకు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి శిలువలో మరణించావు, నీకు వందనాలు. ఆరాధన మాట ఏవైతే నీకు అందినాయో వాటిని బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించి దేవుణ్ణి. కాబట్టి మొదటిగా మనము ఉదయాన్నే లేచి ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. చెప్పండి, ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది అలా మనం చేయగలిగితే విజయవంతమైన జీవితంలో మనం ప్రవేశించగలం. ఇది మొదటిది. రెండవదిగా అక్కడే మోకరించి మొదటగా ఆరాధన చేస్తాము. ఆ తర్వాత ఏం చేయాలంట? సంఖ్యాకాండము బైబిల్లో చెప్తుంది, నా సొంత మాటలు ఏం కాదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఉదయాన్నే మనం చేయవలసిన రెండవ పని. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనము. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళేదమనేది. ఉదయాన్నే నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? ఉదయాన్నే మొదట ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత ప్రభువా నేను పాపిని, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఊహలు, నా చూపులన్నీ కూడా పాప సంబంధమైనవి, నీకు అవమానకరమైనవి, నీకు ఇష్టం లేనివిగా నా జీవితం ఉంది, దయతో నన్ను ఏం చేయండి? క్షమించండి. అట్లా ఎవరైనా ప్రార్థన చేస్తే వీళ్ళు మొఖాలు చూసుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసినారా ఏమని. అక్కడ ఘోర పాపివి నీవు పాపివి అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నీ జీవితంలో పశ్చాత్తాపడడం నేర్చుకుంటావు. నీ జీవితం ఆ రోజు నుంచి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు ఏం చేస్తాడు? ఇది మన నైజం, ఇది మన స్వభావం. పాపపు నైజం, పాపపు స్వభావం, పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు. వాళ్ళలాగుంటే బాగుంది, ఏళ్ళలాగుంటే బాగుంది, అలాగైతే బాగుంది, ఎలాగైతే బాగుంది, ఇట్లాంటి రకరకాల ఆలోచనలు. లేకపోతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇంకెవరో మనకు కొంచెం మెరుగ్గా ఉన్నారు, వాళ్ళు చూస్తే అసూయ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఏమొచ్చేస్తే మీకేంటి, మీకు జొన్న పెట్టిన డబ్బులోనే, ఆ డబ్బులోనే, ఈ డబ్బులోనే అంటారు. హృదయం ఇండియన్ దాన్ని బట్టి నోరేం చేస్తుంది? ఎందుకు అలాగ అంటున్నావు? వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తారా? మరి ఎందుకు అలాగ అన్నావు అంటే నీ హృదయం అసూయతో నిండిపోయింది. మీకే ధైర్యానికి అంటారు అంటే ఆకేదో ఊరకనే అంతగా ఎక్కడి నుంచి వచ్చేసినట్లుగా నువ్వేదో కష్టపడి. కాబట్టి మన తలంపులు, మన ఊహలు ఆటోమేటిక్గా మన ఇల్లు పొరుగు వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారంటే, మన ఇల్లు పొరుగు వారు కొంచెం దీనిగా ఉన్నారంటే కామన్గా మనలోకి అసూయ వస్తుంది. కామన్గా మనలోకి ఏమొస్తుంది? అది పాపమే కదా. అసూయ ఎముకలకు వాళ్ళు కష్టపడినారు, మనకు వర్షం పడగాల వాళ్ళు పొలాలను తిరుగుతారు, మనమేమో డోర్ కట్టలు వేసి దోపిడి కట్టేద్దాం. వర్షంలో తగ్గడానికి ఇష్టపడడం, ఎండలో ఉండడానికి ఇష్టపడడం, రాత్రులంట బోరింగ్ కడికని పొలం కని వెళ్ళడానికి ఇష్టపడడం, లేకపోతే ఈ చెరువులు కాసేటప్పుడు ఈ చెరువు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడం, చేపలు పట్టినప్పుడు చేపలు వచ్చేయాలా, డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు వచ్చేయాలి. కాబట్టి సహజంగా ఇది మానవ నైజం. ఏంటి అంటే
ఇతరులు చూసి అసూయపడ్డము. కొన్ని ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కొన్ని గొడవలు అంటే గొప్ప విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ కోడి వచ్చిందట, ఇలా దొడ్లోకో ఇలా పంచలోకో ఏమొచ్చిందంట, లేకపోతే కల్లా కూలిపోయిందంట, లేకపోతే ఎగువ నుంచి ఉన్న నీరు కిందకు వచ్చేసిందంట, రకరకాలుగా. కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభుని ఆరాధించాలి. ఆ తర్వాత మనం చేయవలసిందండి పాపాన్ని పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడగాలి. ప్రభా, నేను ఎవరి విషయంలోనైనా నువ్వు పొరపాటు మాట్లాడినావా, ఎవరితో నేను పొరపాటుగా వ్యవహరించావా, ప్రభుకి ఇష్టం లేనిది, ప్రభుకి ఆయాసమైంది, ప్రభుకి దుఃఖాన్ని కలిగించే మనది ఎప్పుడు మనకు కరెక్ట్గానే ఉంటుంది. మనం చేస్తున్న పని ఎప్పుడు మనకు ఎలా ఉంటుందండి, కరెక్ట్గానే ఉంటుంది. కానీ అది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉందా లేదనేది చూసుకోవాలి. మొదటిగా దేవుని ఆరాధించాలి. రెండోది ఏం చేయాలా, ప్రభు దగ్గర మనం పాప నొప్పుకొని పశ్చాత్తాపడాలి. మూడోదిగా మనకు తెలిసిందే, మూడోదిగా మనం చేయవలసింది ఏంటంటే 5వ అధ్యాయం కీర్తనలు, కీర్తన 5 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. ఉదయాన్నే మనం చేయవలసిన మూడో పని ప్రార్థన చేసుకోవాలండి. ఏం చేయాలమ్మా, ఆ రోజు పొలానికి వెళ్ళాలనుకుంటున్నావా, నిన్న ఒక పాప వర్షం పడుతుంది, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాప, ఆ మేడ మీద ఉన్న నీరు అలా ఉండిపోయింది, తుడుద్దుమని ఎక్కింది, చీపులు పడుతుంది, తుడుస్తుంది. ఆ పక్కింటి వాళ్ళు కరెంటు వైరు అనుకోకుండా ఆ కరెంట్ వచ్చేసింది, అక్కడికి అక్కడ చచ్చిపోయింది. నిన్న వద్దు వాళ్ళ ఒక అబ్బాయి 13 సంవత్సరాల అబ్బాయి చెరువులో పడిపోయి చనిపోయాడు. ఈ పిల్లలతో అదే బాధ, ఏడు తిరుగుతూ ఉంటారు, చేపలు కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ. కాబట్టి ఉదయాన్న మనం ప్రార్థన చేసుకోవాలా. మన సంఘ బిడ్డలందరి కొరకు, మనకు తెలిసిన దైవ సేవకుల కొరకు. హైదరాబాద్కి కరెంట్ లేదు, వర్షం భయంకరం, వైజాగ్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఆయా పరిస్థితుల కొరకు మనం ఉదయాన్ని ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఉదయాన్ని ఏం చేయాలమ్మా, ముందుగా ఉదయాన్ని మనం చేయవలసింది ఏంటి, దేవుడిని, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆరాధన వర్తమానాలన్నింటిని బట్టి దేవుడు స్తుతించాలి మొదటిగా. రెండవదిగా మన పాపాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. మూడవదిగా ఏం చేయాలి, మనము 55వ కీర్తన చేయండి. 55వ కీర్తన చదవండి. 17వ వచనం. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించు. ఉదయాన్న మనం చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. ఉదయాన్ని ఏం చేయాలండి, ఉదయాన్నే మనం చేయవలసిన ఆ సమయము ఆరాధన, పాపం విషయమై పశ్చాత్తాపము. ఆ రెండవది ఏంటి, దేవుడి సన్నిధిలో ఏం చేయడము, ప్రార్థన చేయడం. ఏం చేయడం అండి, 87వ కీర్తన 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను. కాబట్టి ఈ దినము కొరకే, ఈ దినము సహాయం కొరకే గౌరీ ఉంది. అలా ఆయన డ్యూటీకి వెళ్ళిన రోజేమో ప్రభా ఈరోజు డ్యూటీకి వెళ్ళిన రోజేమో, అలా కాదు. డ్యూటీకి వెళ్ళిన రోజైనా మిగతా స్టాఫ్ కొరకు, వెళ్ళిన రోజైనా తనతో ఉన్న స్టాఫ్ కొరకు ఏం చేయాలా, ఏ దేవుడు ఉండబెట్టుకొని అంటుంటారు కదా కొన్నిసార్లు, ఏ దేవుడే మా దేవుడే అనాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఉదయ కాలము, ఉదయ కాలాన్ని కనుక మనం ఇలాగ కేటాయించుకోగలిగితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా, ఎన్ని రకాల పరిస్థితులున్నా అవేమి మనకేం చేయలేవండి. ఉదయాన్నే లేచి ఈ పని చేయకుండా నువ్వెంత అర్జెంట్ అనుకొని ఏదాటి చెయ్యు, ఆ రోజంతా గందరగోళము గందరగోళము గందరగోళమే. ఆ రోజంతా ఏం చెప్పండి, ఈరోజు మనవరాలు ఉయ్యాలు వేయాలనుకున్న ఉదయం లేచి ఈ పని చేయకుండా చేస్తామనుకో, మరి చూడక్కర్లే నీ పని అయిపోయిందని లెక్క. కాబట్టి ఉదయాన్న మనం చేయవలసిన పని ఏంటంటే మొదటిగా దేవుని ఏం చేయాలా, ఆరాధించాలి. రెండవదిగా మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. మూడవదిగా ఉదయాన్నే ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి.
నాలుగవదిగా చూడండి, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. పనిచేసేటోళ్ళు కావచ్చు, యవనస్తులైన ఆడపిల్లలు కావచ్చు, మధ్య వయసులో ఉన్నవారు కావచ్చు, ఇది మనకి ఒక విజయవంతమైన క్రైస్తవునికి ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం ఇది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను ఊహ్యపరిచి, చాలా జనులు ఏం చేశాడు అమ్మ, ఉదయాన్నే మనం ఆ దినమంతా, ఆ నెలంతా మన క్రైస్తవ జీవితము ఆహ్లాదకరంగా కొనసాగాలంటే, నా ఎరుపుల కంటే నీ ఎరుపులు ఎక్కువ వినపడతానేనా? ఉదయాన్నే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఏం చేయడం? రెండవదిగా ఏంటమ్మా? మూడవదిగా ఏంటి? నాలుగవదిగా ఉదయాన్నే ప్రణాళిక వేసుకోండి. ఏం వేసుకోవాలా? ఉదయం లేచి ఏం చేసుకోవాలా? ప్రణాళిక మీన్స్ ఈరోజు బట్టలు గుంజాలి, ఈరోజు పేర్లు చూసుకోవాలా, ఈరోజు ఇల్లు కడగాలి, ఈరోజు పట్లు కొట్టాలి. నిజం, నవ్వద్దు మీరు, బీ సీరియస్. ఎందుకు? కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు. ఎందుకు కన్నీరయ్యా? ఇందుకే ఉదయాన్నే మనం ఏం చేసుకోవాలమ్మా? చెప్పండి, ఏం చేసుకోవాలా? ఏం చేస్తావు గౌరా? బాబు లెగుస్తాడు, వాడు లెగిసే లోపు పని చేసుకోవాలనుకుంటావు కదా. వాడు లెగిస్తే మరి ఇంకే పని వాడు చేయనివ్వడు. దాన్నే ప్రణాళిక అంట. నేను 8 కల్లా బట్టలు గుంజడం అయిపోవాలా, 9 కల్లా ఇల్లు కడగడం వత్తడం అయిపోవాలా, 10 గంటలకల్లా ప్రార్థనకి రెడీ అయిపోవాలా. ఒక ప్రణాళిక వేసుకోండి. నువ్వు ప్రార్థనకి అయితే ప్రార్థనకి 9 కల్లా వెళ్ళిపోవాలమ్మా. గింజి పట్టుకొని ఆయన తొండానికి వెళ్ళాడని అంటారు. కొంతమంది చదువు లేని వారి ద్వారా కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి. సామాన్యుల ద్వారా కూడా కొన్ని పాఠాలు ఏం చేయొచ్చు మనం. బైబిల్ చెప్తా ఉంది, ఉదయాన్నే మీరు ఆరాధించండి. తర్వాత మూడోదిగా ఉదయాన్న అక్కడ ఇంకో మాట ఉంది, మనం మర్చిపోయాం. ఉదయాన్నే ధ్యానించండి అంటే బైబిల్ చదవండి. ఏం చేయాలి మనము? బైబిల్ చదవండి, వాక్యం చదవండి. 5వది ఏంటంటే ఇప్పుడు మనం చూసాము, ఉదయాన్నే ఒక ప్రణాళిక. ఈరోజు బుధవారం ఉపవాస ప్రార్థన అన్నయ్య మొన్నే చెప్పారు కాబట్టి ఈరోజు నేను ఇలాగా బట్టలు నానేస్తుంది, మీరు పదండి అయితే అంటది అమ్మ. మరి ప్రార్థన అనేది తెలుసు కానీ బట్టలు నానేస్తుందంట. తెలుసు కానీ ఈరోజే గర్భిణీలు వండుదాం అనుకుందంట, అప్పటికప్పుడు అనుకుందంట. అంటే ఏం లేదు, ఒక ప్రణాళిక. ఒక చదువుకున్న పిల్లలు మీకు ఒక విజయవంతమైన క్రైస్తవ్య జీవితం మనం అనుభవించాలంటే ఒక ప్రణాళిక వేసుకుందాం. తర్వాత ఉదయాన్నే మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యంలో నిర్గమాకాండం 34లోకి వచ్చేయండి. నిర్గమాకాండం 34 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఏం చేసంట? నాకు తెలిసి 6 గంటల ప్రార్థన అవగాల పడుకుని పోయిన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. 5 to 6 జూమ్ ప్రార్థన అవగాలు ఏం చేస్తున్నారు మీలో కొంతమంది? నిజంగా చెప్పు పుణ్య, పడుకుంటారా లేదా? నేను పడుకోవట్లేదు అన్నట్లుగా ఉంది వాడికి. ఉదయాన్న ఏమవ్వండి? సిద్ధపడండి. ఎందుకు అంటే 5 to 6 ఉదయకాల ప్రార్థన అవుతుంది, లేకపోతే జూమ్లో మనకు ప్రేయర్ అవుతుంది. ఆ తర్వాత మనలో చాలా మంది నిద్రపోతున్నాం. ఆ తర్వాత మనం ప్రణాళిక వేసుకున్నాము, ప్లాన్ చేస్తాము, ప్రార్థనని గుర్తుంది. కానీ ఎప్పుడైతే నిద్రపోయామో మొత్తం అంతా టైం టేబుల్ అంతా ఏమైపోతుంది? దారుమారి. కాబట్టి ఉదయానికే మీరేం కావాలి? సిద్ధపడండి. ఏంటి ఈరోజు ఎంత వేగం బట్టలు గుంజేస్తున్నాం? క్యాంప్ వెళ్ళాలంట. ఏంటి ఎంత వేగం ఈరోజు బ్రష్ చేసేస్తున్నాం? ఏంట్రా ఎప్పుడే ఎంత వేగం విజల్ సౌండ్లు వస్తాను, ఎప్పుడు టిఫిన్ రెడీ అయిపోయింది ఏంటి? సిద్ధపడటం అంటుంది. ఏం చేయాలంట?
ఉదయాన్నే చెప్పండి ఏంటంట, ఆడికి ఉదయం నుంచి మేత లేదు, మేనల్ని తీసుకొచ్చి మేత లేకుండా ఉంచాము ఆయన్ని. ఆడికి మేత లేనట్టు ఉంది. ఉదయమున ఏంటండి ఈ 5 లేక 6 చూసాము. ఇవి కనుక మనం చేయగలిగితే ఆశీర్వాదాలు, కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఒక్కొక్కరి గురించి చూస్తాము, 2-3 ఉద్యోగాలు వచ్చేసాయి. నువ్వు ఒక ప్రణాళిక వేసుకో. ఆ డిగ్రీ బుక్స్ ఎక్కడ ఉన్నాయో అసలు మర్చిపోయింది. అవి అసలు మూట కట్టిందో ఎక్కడ ఉన్నాయో మరి ఏటో మరి ఆ సంగతే తెలియనట్లు. ఒక ప్రణాళిక వేయండి, సిద్ధము కండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని వారు ఈ 6వ అధ్యాయంలో వారు ఒక విజయవంతమైన పని విషయంలో వారు తలపెట్టారు. అదేమైందమ్మా? పని సక్సెస్ అయిందా? పూర్తిగా వారు ఏం చేయగలిగారు? చెప్పండి, ఏం చేయగలిగారు? వారు యోర్దాను నదిని దాటగలిగారు. మన జీవితంలో కూడా ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, అది ఏవైనా కావచ్చు కాక ఈ భూమి మీద మనం జీవించినంత కాలము లేకపోతే లొంగం కదా, లేకపోతే భయం ఉండదు, భక్తి ఉండదు, అంతా మన ఇష్టమే. ఈ కరోనా మనల్ని భక్తిలో పెంచుతుందో భయం లేకుండా ఉంచుతుందో ఎవరికారు పరీక్షించుకోవడమే. కాబట్టి ఉదయాన్నే మనం చేయవలసినవి ఒక 5-6 పనులు చూస్తాము. అందులో మొదటిగా ఏంటమ్మా? ఉదయాన్నే దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. నువ్వు ఆరాధించాలంటే ఎట్లాగా ఆరాధిస్తావు? బైబిల్ చదివితే కదా నువ్వు ఆరాధించేది. పాపాన్ని ఒప్పుకోవాలంటే నువ్వు బైబిల్ చదివితేనే, దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి ఉదయాన్నే లేచినట్టే నువ్వు బైబిల్ చదివి, అది కనీస అర్హత, ఆరాధన చేసి నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసి ఒక ప్రణాళిక ఏం చేయాలా? వేసుకోవాలి. ఒక అప్పుడు నువ్వు బుధవారం 7 గంటలకు ప్రార్థన అంటే ఖచ్చితంగా 10 నిమిషాల దాకా వేడికి వస్తావు. మనందరికీ గ్యాస్ ఫైల్ ఉన్నాయి. 7 గంటలకు ప్రార్థన ఒక్కరు 7 గంటలకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏమైనా పనులు ఉన్నాయో లేవు. సాయంకాలం 5-6 వరకు అలాగా ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు, వ్యర్థమైన మాటలు, ఫోన్లో ఎక్కువ మాట్లాడాలు. తోటికోడలైనా అప్పజల్లులైనా ఎక్కువసేపు మాట్లాడద్దు ఫోన్ల ద్వారా. లేనిపోని బోర్డు సమస్యలు ఉన్నాయి వాటి వల్ల. అది మీకు అర్థం కాదు. కాబట్టి ఉదయాన్నే మనం దేవుణ్ణి ఆరాధించి, ఉదయాన్నే మనము ఏం చేయాలా? మన పాప విషయంలో పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేసి ఒక చక్కగా ఏం చేసుకోవాలా? ఈరోజు నేను మీటింగ్కి వెళ్ళాలి, ఈరోజు నేను లక్ష్మీపురం మనవలు ఉన్న పరామర్శకి వెళ్ళాలి, లేకపోతే నీలవలసిన మనవలకు బాగోలేదు అక్కడికి వెళ్ళాలి. ఒక ప్రణాళిక వేసుకుంటే ఇంక ఇంట్లో గొడవలు ఇది ఉంటుంది. రోజు ఇడ్లీ తెచ్చినందుకైనా వస్తాను సంతోషం. కాబట్టి 5వదిగా మనం చూసాము, సిద్ధపడండి. ఏం చేయండి? చాలా మంది ఉదయకాల ప్రార్థన అవగాహన పడుకుని పోయి ఆ రోజల్లా గందరగోళంగా సిద్ధపడడం. చూడండి అమ్మ, వినండి జాగ్రత్తగా. మోసే సిద్ధపడడం వల్ల ఒక మోసేకే కాదు, ఎవరికి లాభమైందమ్మా? ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా. నీవు అనుకుంటున్నావు ఇప్పుడు ఆ టైరు పేలిపోవడం వల్ల, ఆ లారీ టైరు ఏమైంది? ఇప్పుడు 2 అబ్బాయిలు, ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తన భార్య పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల. నువ్వు స్పీడ్గా వెళ్తే, ఒరే స్పీడ్కి వెళ్ళకరంటే వాడు వెనక తిరిగి చూస్తాడు. వాడు స్పీడ్కి వెళ్తే వాడికి నష్టం కాదు, నాకే గుద్దేశాడు, నేనే చచ్చిపోయాను. ఇంతమంది సంఘస్థుల పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక్కడు స్పీడ్గా వెళ్ళడం వల్ల ఎంతమందికి తీరని లోటు. కాబట్టి దేవుడి పిల్లలమైన మనం నష్టపోకూడదు. ఇతరుల నష్టానికి మనం ఎప్పుడు కారకులుగా ఉండదు. మనం ఆడే మాటల వల్ల కానీ,
మనం చేసే పనుల వల్ల కానీ మనం చేసే క్రియల వల్ల కానీ. కాబట్టి ప్రణాళిక వేసుకోండి. ఏం చేసుకోండి? ఆ తర్వాత ఏం చేయండి? సిద్ధపడండి. ఇలా మనం చేసినప్పుడు యెహోషువ ప్రారంభము ఉన్నతంగానే ఉంది, ముగింపు కూడా చెప్పండి. యెహోషువ ప్రారంభం ఎలా ఉంది? ముగింపు కూడా ఎలా ఉంది? సౌలు ప్రారంభం ఎలా ఉంది? ఉన్నతంగా. ముగింపు ఎలా ఉంది? చెప్పండి. ఎలా ఉంది? చాలా ఘోరంగా. సొలొమోను ప్రారంభం ఎలా ఉంది? సొలొమోను ప్రార్థనతో ఆ పరలోకంలో ఉన్న మహిమ అంతా ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చేసింది. కానీ ముగింపు ఎలా ఉంది? అందుకే కార్య ఆరంభం కంటే. కాబట్టి మన ప్రారంభము మన ముగింపు ఉన్నతంగా ఉన్న వ్యక్తి బైబిల్లో కొద్దిమంది ఉన్నారు. అందులో యెహోషువ ఒకడు. ఆయన ఉదయాన్నే ఈ పనులన్నీ చేయడం ద్వారా వారు విజయవంతంగా వారి జీవితాన్ని ముగించగలిగారు. మనము కూడా అలా జీవించడానికి దేవుడు తగిన సహాయం మనకు అనుగ్రహించిన గాక. ఆమె మోకరించండి.